మరోవైపు తెలంగాణ బీజేపీ కొత్త బాస్ ఎంపికపై ఇప్పటికే పలు దఫాలుగా నేతల అభిప్రాయాలను సేకరించింది బీజేపీ నాయకత్వం. రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న బీజేపీని మరింత దూసుకెళ్లేలా కొత్త నాయకత్వం ఎంపిక ఉండాలని అధిష్టానం భావిస్తోంది. అదే సమయంలో కొత్త పార్టీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రాంతాలు, సామాజిక సమీకరణాలు వంటి అంశాలను లెక్కలోకి తీసుకుంటూనే రాష్ట్రంలోని నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండే నాయకుడికి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. కాగా రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా కొంతమంది నేతల పేర్లు వినబడుతున్నాయి. ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఈటెల రాజేందర్ పేరు కూడా బలంగా వినిపిస్తున్నప్పటికీ ఆయన గతంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేత కావడంతో కొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా సీనియర్ బీసీ లీడర్ ఆచారి పేరు కూడా అధ్యక్ష పదవి రేసులో బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం రాష్ట్రంలో బీసీ గాలి వీస్తుండడం. అన్ని పార్టీలు బీసీల జపం చేయడం ఆచారికి కలిసి వచ్చే అంశమని తెలుస్తోంది. ఆచారికి అన్ని జిల్లాల నాయకులతో సత్సంబంధాలుండటం, మొదటి నుండి పార్టీలో ఉండటం, మంచి వాక్చాతుర్యం ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చే అదనపు అర్హతలు అని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. బీజేపీ అధిష్టానం కూడా బీసీ నేతకే పదవి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిందని సమాచారం.